హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజేంద్ర ప్రసాద్ అవన్నీ దగ్గరికి ఇవ్వచ్చు, ఇక మీ తల్లి బిడ్డను ఎవ్వరూ ఏది చెయ్యాలి చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అవన్నీ వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ చాలా ఆనందిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, ఇకనైనా నిజం చెప్పమ్మా, ఏం జరిగిందో ఆ రోజు మీ అత్తయ్య నిన్ను చంపాలని అనుకున్నావా? మళ్ళీ ఆ ఆస్తి పత్రాల మీద మీ పేరు ఎందుకు రాయించావు? అసలైన నిజం ఏంటో చెప్పు, మాకు దాని వెనుక ఎవరు ఉన్నారు? అసలైన నిజం ఏంటో పూర్తిగా నాకు చెప్పమ్మా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ దీని వెనకాల ఎవరు ఉన్నారని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంత పెద్ద పని చేయవని నాకు తెలియదు, నాకు తెలుసు. అది ఎవరు చేసినో నిజం చెప్పమ్మా అని గట్టి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని, సరే మామయ్యకైనా ఈ నిజం చెప్తామని చెప్పేసి అనుకుంటూ మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా నిజం చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, అవునా, ఇంత జరిగిన తర్వాత నాకు తెలియకుండా నా ఇంట్లో ఇంత నాటకం వెనకాల ఎంత జరిగినా నాకు తెలియకుండా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటూ, ఇంతలో రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంగా ఇంటికి వస్తే అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పార్వతి వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి, ఏంటండి మీరు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా అవని విషయంలో అని చెప్పేసి గట్టిగా నిలదీస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ, అవును, తన కోడలు తనకి ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుంది అనిపిస్తుంది ఆయనకి, మనం మాత్రం తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది ఆయనకి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్కి చాలా కోపం వచ్చేసి, ఆపుతారా అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, నేను ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం చెప్పిన తర్వాత మీరు ఏం మాట్లాడుకున్నా, ఏం చేయాలి అనుకున్నా చేసుకోండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంటే మామయ్య ఏదో విషయం తెలిసినట్లుగా ఉంది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మామయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది.